హాయ్, వెల్కమ్ టు ప్రసాద్ టాక్స్. దిస్ ఇస్ ప్రసాద్. ఈరోజు వచ్చేసి ఒక ముఖ్యమైన టాపిక్ గురించి డిస్కస్ చేద్దాం. అది ఏం లేదు, ఒక 2-3 డేస్ నుండి కూడా ఇక్కడ ఒక బ్రదరు వేదాన్ మీడియాలో ఒక ఆయన యాంకరింగ్ చేస్తూ ఉంటారు, అవేర్నెస్ వీడియోస్ కూడా చేస్తూ ఉంటారు. చాలా మంచి వ్యక్తి. ఆయన అయితే అఘోరి మీద అయితే కొన్ని వీడియోలు చేశారు. అసలు ఈ అఘోరి ఇష్యూ ఏంటి? ఇప్పుడు వాళ్ళు పెళ్లి చేసుకోవడము చేసుకోకపోవడము వాళ్ళ పర్సనల్, బట్ వాళ్ళు పెళ్లి చేసుకున్న తర్వాత కూడా ఎందుకు ఇన్వాల్వ్మెంట్ చేస్తున్నారు అంటే, ఆయన మొదటగా అఘోరి శ్రీనివాసరావు, ఆయన పేరు శ్రీనివాసరావు గారు. ఆయన మొదటగా నేను అఘోరిని, హిందూ మతాన్ని ప్రచారం చేయడానికి వస్తున్నాను, హిందూ మతాన్ని ముందుకు తీసుకెళ్తాను, నేను పోరాటం చేస్తాను అని చెప్పినటువంటి ఒక వ్యక్తి. యూజువల్గా సాధువులు కావచ్చు, ఈ అఘోరీలు కావచ్చు, వీళ్ళందరూ కూడా సంసార బంధాలకి దూరంగా ఉంటారు. ఈ పెళ్ళిళ్ళు చేసుకోకుండా వాళ్ళ బ్రతికేదో వాళ్ళ స్పిరిచువల్ లైఫ్లో బ్రతుకుతూ ఉంటారు. సో అలాంటి వ్యక్తుల నుండి నేను హిందూ మతాన్ని నేను ముందుకు తీసుకెళ్తాను, నేను కాపాడుతాను అని చెప్పినటువంటి ఒక వ్యక్తి సడన్గా ఫ్యామిలీ లైఫ్లో వచ్చి నేను మ్యారేజ్ చేసుకుంటున్నాను, ప్రీవియస్ స్టేట్మెంటు నేను ఒక అమ్మాయి ఇంకో అమ్మాయిని ఏ విధంగా చేసుకుంటుంది, చేసుకోదు కదా అని స్టేట్మెంట్ పాస్ చేసిన ఒక వ్యక్తి ఒక అమ్మాయిని మళ్ళీ పెళ్లి చేసుకోవడం ఎంతవరకు కరెక్ట్? తను అఘోరిగా ఉంటే ఎవరికి ఇబ్బంది లేదు. తను అఘోరిగా ఉన్నానంటూ సామాన్య వ్యక్తుల్లాగా వచ్చి ఇప్పుడు ఒక అమ్మాయిని పెళ్లి చేసుకుని ఆ అమ్మాయి జీవితం నాశనం చేయబోతున్నాడా, లేదా ఈ తన బ్రతుకు తెరువు కోసం అఘోరి అనే ఒక ముసుగులో బ్రతుకుతున్నాడా? దాన్ని క్లియర్గా నేను అఘోరిని కాదు, నేను నార్మల్ సాదా సీదా వ్యక్తినే, నార్మల్ మనిషినే అని ఒక స్టేట్మెంట్ పాస్ చేసి తను మ్యారేజ్ చేసుకుంటే ఎవ్వరు కూడా ఇబ్బంది పెట్టేవాళ్ళు కాదేమో. తన బ్రతకనిచ్చేవారు. ఈ ప్రజాస్వామ్యంలో ఎవరి బ్రతుకు ఎవరైనా ఎలాగైనా బ్రతకొచ్చు. కానీ నేను హిందూ మతాన ప్రచారకుడిని అని చెబుతూ, నేను అఘోరిని అని చెబుతూ, నేను స్పిరిచువల్ లైఫ్లో ఉంటానని చెబుతూ, ఇలాంటి వ్యక్తి సడన్గా ఈ ఫ్యామిలీస్ లైఫ్లోకి రావడం, నేను అమ్మాయినని చెబుతూ మళ్ళీ అమ్మాయిని పెళ్లి చేసుకోవడం ఎంతవరకు కరెక్ట్? మన దగ్గర వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే ఒక 2-3 తాళి కట్టాడని, తన మొదటి భార్య కంప్లైంట్ చేసిందని మనం రోజు డిజిటల్ మీడియాలో చూస్తున్నాం. సో ఇలాంటి వాళ్ళు ఇలా చేయడం వల్ల సొసైటీకి ఏం మెసేజ్ వెళ్తుంది? మీరు అఘోరిగా ఉండాలి అనుకుంటే అఘోరిగానే ఉండండి, తప్పు లేదు. మీరు అఘోరిగా ఉంటూ నేను మ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్నాను, సంసార బంధంలోకి రావాలనుకుంటున్నాను, నేనైతే కంప్లీట్గా అఘోరిని కాదు అని ఒక స్టేట్మెంట్ పాస్ చేసి మీ జీవితాన్ని మీరు నడిపించండి, తొందర లేదు. కానీ నాకు భక్తులు ఉన్నారు, నేను అఘోరిని, నాకు మాయలు ఉన్నాయి, నాకు పవర్స్ ఉన్నాయి, నేను ఒక స్పిరిచువల్ మాస్టర్ని, హిందూ మతాన్ని ప్రచారం చేయడానికి వచ్చినటువంటి, హిందూ మతాన్ని కాపాడడానికి వచ్చినటువంటి ఒక దైవ స్వరూపిని అంటూ ఇలా గొప్ప గొప్ప మాటలు చెబుతూ ఇలా పనులు చేస్తే ఎవరు కూడా మిమ్మల్ని ఇబ్బంది పెట్టరు. మీరు హిందూ మతాన్ని ప్రచారం చేయడానికి వచ్చి హిందూ మతాన్ని కాపాడడానికి ఉన్నట్లయితే మీరు ఆ ఫీల్డ్లోనే ఉండండి. అఘోరీలు నార్మల్ జనాల మధ్యలో వచ్చి బ్రతకరు, వాళ్ళ ప్రపంచమే వేరు. సో ఈ అఘోరి అనే టాపిక్ గురించి వేదాన్ మీడియాలో చాలా బాగా చేస్తున్నారు. ఆయన నిజ స్వరూపం ఏంటి, ఆయన ఏ విధంగా మాట్లాడుతున్నాడు, అసలు ఒక వర్గానికి శత్రువు అయ్యారు అఘోరి గారు. శ్రీనివాస్ అంబేద్కర్ని తిట్టడం ఏంటండి? అసలు మీరు సాధువా, అఘోరినా, నార్మల్ వ్యక్తినా అనేది మీకే క్లారిటీ లేదు. మీరుగా బ్రతికితే మిమ్మల్ని ఎవ్వరు ఇబ్బంది పెట్టేవాళ్ళు కాదు. సోషల్ మీడియాలో వచ్చి నేను అది అని చెప్పి, నేను శుద్ర పూజలు చేస్తున్నాను, ఈ పూజలు చేస్తాను, మీకు ఇవి చేస్తాను అన్నీ చెప్పి ఈరోజు అఘోరి అంటే ఒక స్థానం ఉండి
ఆ వ్యక్తులు అని చెప్పి మీకు అందరూ కూడా గౌరవం ఇచ్చారు. ఆ గౌరవాన్ని మీరుగా పాడు చేసుకుంటున్నారు. సో ఇప్పటికైనా మారండి. అందరూ మారాలనే కోరుకుంటాం. ఎవరికి కూడా మీ మీద కక్ష సాధింపులు అనేది ఉండదు. మీరు రీసెంట్గా ఒక వీడియో రిలీజ్ చేశారు, మేము మరణించడానికి కూడా రెడీగా ఉన్నాము, ఇలాగే టార్చర్ సోషల్ మీడియాలో అయితే ఏ మీడియా నుండి కాల్ వచ్చినా, ఏ వ్యక్తుల దగ్గర నుండి బెదిరింపులు వచ్చినా మీరు మా చావును చూస్తారనేటువంటి పబ్లిక్గా స్టేట్మెంట్ కూడా మీరు రిలీజ్ చేశారు. ఇది చాలా పెద్ద తప్పు. మీరు అఘోరి అంటున్నారు, స్పిరిచువల్ లైఫ్లో ఉంటున్నారు. ఇలాంటి మాటలు మీ నోటి నుండి రాకూడదు. మీరు నిజంగా సంసార బంధంలో ఉండాలి అనుకుంటే అఘోరి నుండి బయటకు వచ్చి మీ జీవనాన్ని మీరు సాగించండి, తప్పులేదు. మీరు అఘోరిగానే ఉంటూ నేను ఫలానా నేను ఇలా బ్రతకాలనుకుంటున్నానని మీరు మొదటి నుండి చెప్పి ఉంటే కూడా ఈ ప్రాబ్లం వచ్చి ఉండేది కాదు. మీరు చెప్తున్నది వేరు, మీరు చేస్తున్నది వేరు. బట్ ఎనీవే, ఈయన యొక్క భాగవతాలు వేదాంత్ మీడియాలో అది చాలా అద్భుతంగా చెప్తా ఉన్నారు. నాకు ఆయన పర్సనల్గా ఎవరు తెలీదు, నేను కూడా వీడియోస్ చూస్తూ ఉన్నాను మీలాగే. హ్యాట్స్ ఆఫ్ యూ బ్రదర్, కీప్ ఇట్ అప్. ఇలాగే మంచి మంచి అవేర్నెస్ వీడియోస్ తీసుకురండి. థ్యాంక్ యూ సో మచ్. ఇలాంటి వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్రసాద్ టాక్స్. థ్యాంక్ యూ సో మచ్.